సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారుణ్యాసంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గుగ్నేశం చ శివాలయే అనగా పవిత్ర భారతావనిలో ద్వాదశ జ్యోతిర్లింగములు ఎక్కడెక్కడ కలవో తెలియపరుస్తున్నట్లు వీటి అర్థం. ఆనంద స్వరూపుడు, అనంత లీలా విలాసుడు, పార్వతీనాథుడు, కార్తికేయ గణనాథ జనకుడు, ఆదిదేవుడు, బోలాశంకరుడైన పరమేశ్వరుని మహిమ అప్రతిహతము, నిరుపమానము. ఆ మహాదేవుని అనేక అవతారములలో ద్వాదశ జ్యోతిర్లింగములు అత్యంత శ్రేష్టము, పరమ పవిత్రములైనవి. ద్వాదశ అనగా 12. ఈ 12 జ్యోతిర్లింగములు భారతావనిలో సాగర తీరాన 2, నదీ తీరాన 3, పర్వత శిఖరాలపై 4, మైదాన ప్రాంతాల యందు గల గ్రామాల చేరువుగా 3 వెలసియున్నవి. ఈశ్వరుడు స్వయంభూవై ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో వెలసిన ఈ 12 ప్రదేశాల మహిమలు అనంతమైనవి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని భాగ్యం కలిగిన మానవుల జీవితాలు పునీతమై జీవన్ముక్తిని పొంది ఆ స్వామి సన్నిధిని చేరుకుంటాయని ఇతిహాసాల ద్వారా తెలుస్తున్నది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంశం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణ్యం ప్రపద్యే. స్వచ్ఛమైన అతి రమ్యమైన సౌరాష్ట్ర దేశంలో జీవులయందు భక్తి కలిగించుటకై దయతో అవతరించి జ్ఞానజ్యోతితో ప్రకాశించుచు చంద్రకళల వంటి అందమైన రూపం గల సోమనాథుని శరణు పొందుతున్నాను అని అర్థం. సోమనాథుడు అనగా చంద్రుడు, ఈశ్వరుడు అని అర్థం. చంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన వాడగుట చేత, చంద్రుని కోరికలను తీర్చిన వాడగుట చేత అక్కడి ఈశ్వరుడు సోమనాథుడని పిలువబడుచున్నాడు. మహోన్నతుడైన సముద్రుడు నిరంతరం ఎవరి పాదాలనైతే ప్రక్షాళన చేస్తూ ధన్యుడయ్యాడో ఆ భూతనాథుడు, పరంధాముడు అయిన సోమనాథేశ్వరుని ఆలయం కాటియావాడ్లోని పుణ్యధామమైన ప్రభాస తీర్థంలో విరాజిల్లుతున్నది. ప్రభాసపట్నంగా వెలిసిన ఈ క్షేత్రం ప్రస్తుతం వెరావట్టుగా మారింది. ఈ దేవాలయంలోని శిల్ప సంపద, వాటిని ఆ దేవాలయంపై మలచిన తీరు అద్వితీయం, అమోఘం. భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలకు ఈ సోమనాథుడు సాక్షీభూతుడై నిలుస్తాడని ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది. ఈ శిఖరమందు కేసరీ ధ్వజం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది. ఈ ప్రదేశానికి భారతదేశం నలుమూల నుంచి వచ్చే తీర్థయాత్రికులు ముందుగా సముద్ర స్నానం చేసి సోమనాథుని దర్శించుకుంటారు. ఋగ్వేదంలో చెప్పబడినట్లుగా యత్ర గంగే చ యమున యత్ర ప్రాచీ సరస్వతి యత్ర సోమేశ్వరదేవం తత్వమాం అమృతం కృతే ఇంద్రయా ఇంద్రవే పరిశ్రవ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమేశ్వర జ్యోతిర్లింగం ఆది జ్యోతిర్లింగంగా భావింపబడుతోంది. సోముడు అంటే చంద్రుడు, నాథుడు అంటే రక్షకుడు. చంద్రుణ్ణి రక్షించినవాడు కనుక ఆ పరమేశ్వరుడు సోమనాథుడుగా వెలసి ఉన్నాడు. స్కంద పురాణంలోని ప్రభాస ఖండంలో దీని గురించి ఒక కథ ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెలైన అశ్వని మొదలు రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రుడు ఏరి కోరి వివాహం చేసుకుంటాడు. కానీ వారందరిలో అందగత్తైన రోహిణిపై మాత్రం ఎక్కువ అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. విషయం తెలిసిన దక్షుడు తొలుత చంద్రుని మందలిస్తాడు. ఏ మార్పు రాని చంద్రుడు యథావిధిగా ప్రవర్తించడంతో దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి క్షయరోగగ్రస్తుడివై నీ కళలు నానాటికి క్షీణించుగాక అని శపిస్తాడు. ఆ విషయం తెలిసిన బ్రహ్మ ప్రభాస తీర్థంలో మహామృత్యుంజయ మంత్రంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించమంటాడు. చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఘోర తపస్సుని ఆచరిస్తాడు. ఆ తపస్సునకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై దక్షుని శాపానికి విముక్తి లేదు, కానీ నెల మొదట్లో క్షీణించిన నీ కళలు మిగిలిన 15 దినములు దినదినాభివృద్ధి చెందుతాయి అని వరమిస్తాడు. ఈ సందర్భంగా అక్కడకు చేరిన బ్రహ్మాది దేవతల కోరిక ప్రకారం పరమేశ్వరుడు సోమనాథీశ్వరునిగా జ్యోతిర్లింగ రూపునిగా నిలిచాడు. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 2వ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. శ్రీశైల సంగే
విబుధాతి సంగే తులాద్రి తృంగేపి ముదా వసంతం తమ మర్జునం మల్లిక పమ్మూర్మేకం నమామి సంసార సముద్ర సేతం. శ్రీశైలంలో దేవతలందరూ కలిసి ఉన్న చోట తులాద్రి శిఖరముపై సంతోషముగా నివసిస్తున్నవాడు, సంసారం అనే సముద్రానికి వారధి వంటివాడు అయిన మల్లికార్జునుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రానికి కలిగిన మహిమలు కోకొలలు. ఇది అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం. ఔషధాలతో నిండిన పర్వతాల సముదాయంతో ఈ క్షేత్రం అలరారుతూ ఉంటుంది. శ్రీశైల శిఖరం ధృత్వా పునర్జన్మ నమిజ్యతే అంటారు. శ్రీశైలంలో శిఖర దర్శనం చాలు సమస్త పాపాలు తొలగి శివసాయుధ్యం పొందుతారు. శ్రీశైలంలోని మూల విరాట్టు మల్లికార్జున స్వామి, దేవేరి భ్రమరాంబికాదేవి. ఈ దేవి అష్టాదశ శక్తుల్లోని భ్రామరీ శక్తి. సమస్త దేవతలు నవనందులు గల ఈ పుణ్యక్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో పాండవులు ద్రౌపదితో కలిసి దర్శనం చేసుకున్నారని ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి. ఈ క్షేత్రం వెనుక ఒక కథ ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు తమ కుమారునికి వివాహం చేయని సంకల్పించి ముందుగా భూప్రదక్షిణ ఎవరు చేసి వస్తారో వారికి మొదటగా వివాహం చేస్తామని చెబుతారు. నెమలినెక్కి కుమారస్వామి వేగంగా భూప్రదక్షిణకు వెళ్ళిపోతాడు. భారీ కాయడం అవడం చేత వినాయకుడు ఎటూ కదలలేక ముమ్మారులు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. దీనికి సంతోషించిన పార్వతీ పరమేశ్వరులు సిద్ధి బుద్ధి అనే కన్యలతో వినాయకునికి వివాహం జరిపిస్తారు. దీంతో అలిగిన కుమారస్వామి కైలాసం వీడి శ్రీశైలం చేరుకుంటాడు. కుమారునిపై ప్రేమతో తల్లి పార్వతి శ్రీశైలం చేరుకుంటుంది. ఆమె కోసం ఈశ్వరుడు శ్రీశైలం చేరుకుంటాడు. పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ మల్లికార్జున అనే పేరుతో శ్రీశైలం చేరుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగము అనే పేరుతో శివుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడిన భ్రమరాంబిక పేరున ఆదిశక్తి అయిన పార్వతి ఈ శ్రీశైలంలో వెలసి ఉండటం శివభక్తులకు శాక్తేయులకు విశేష ఆనందదాయకము. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలోని మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రధాయనాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. అకాల మృత్యు నుండి రక్షించిన సజ్జనులకు ముక్తినిచ్చుటకు అవంతి నగరములో అవతరించిన మహాకారుడను పేరుగల దేవదేవునకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇది కూడా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. నాటి మాళవ దేశంలోని అవంతి నగరం అనగా నేటి ఉజ్జయిని నగరం శిప్రా నది ఒడ్డున ఉంది. భారతదేశంలోని మోక్షదాయకమైన 7 నగరాలలో ఈ అవంతి నగరం ఒకటని పురాణ గాథలు తెలియచేస్తున్నాయి. స్కంద పురాణంలోని అవంతి ఖండం ఈ నగరం గొప్పదనాన్ని ఎంతగానో వివరించింది. శివపురాణంలోనూ మహాభారతంలోనూ ఈ అవంతి నగర మహిమ ఎంతగానో వివరించబడింది. ఇక్కడి శిప్రా నదీ స్నానం అన్ని పాపాలను నశింపజేస్తుందని, అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలలో చెప్పబడింది. ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణం అవంతికా ఖండంలో ఇలా వివరించబడి ఉంది. ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో వేదాంగవేత్త నిత్య శివపూజా తత్పరుడు అయిన వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి 4 కుమారులు. వారి వల్ల ఉజ్జయిని నగరమే బ్రహ్మతేజంతో కళకళలాడేది. అయితే ఉజ్జయినికి దగ్గరలో ఉన్న రత్నమాల అనే పర్వతమున దూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సు చేసి బ్రహ్మ నుండి వరములు పొందాడు. ఆ వరగర్వంతో దేవతలను ఓడించి పారద్రోలాడు. దౌర్జన్యంతో యజ్ఞాది క్రతువులను చేసేవారిని హింసించి యజ్ఞధ్వంసం చేసేవాడు. ప్రజలు వేదోక్త ధర్మాలను వదిలిపెట్టారు. పుణ్యతీర్థాలు నిస్సారమయ్యాయి. కానీ ఉజ్జయినిలో మాత్రం వైదిక ధర్మం చెడిపోలేదు. సిరి సంపదలతో కలకల్లాడేది. దానిని ఆ రాక్షసుడు చూసి సహించలేకపోయాడు. వారిని శిక్షించాల్సిందే అనుకుని, నా శరణు కోరినా సరే, లేకపోతే ఉజ్జయిని వాసుల జీవితం ముగిసినట్లే అని వారికి చెప్పి రండి అని 4 మంత్రులను పంపించాడు. వారు ఉజ్జయినికి వెళ్ళి ప్రజలకు వేదప్రియుని 4 కొడుకులకు దూషణుని మాటలు చెప్పారు. కానీ వారు దూషణుని మాటలు లెక్క చేయలేదు, భయపడలేదు. దూషణుడు నగరమున దండెత్తక మానడని తలచిన ఉజ్జయిని నగరంలోని బ్రాహ్మణులు, వేదప్రియుని కొడుకులు ప్రజలకు ధైర్యం చెప్పి తాము పార్థివ శివలింగమును నిర్మించి యథాశాస్త్రముగా ఏకాగ్రచిత్తులై శివపూజ చేస్తూ ఉన్నారు. ఆ దూషణాసురుడు తన సైన్యంతో వచ్చి వారిని చంపుడు అని తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు.
తానును బ్రహ్మహత్యకు తలపడి కత్తి చేతపట్టి బ్రాహ్మణులను బాధపెడుతున్నాడు. అయినా వారు దీక్ష వదలక శివుని పూజిస్తూనే ఉన్నారు. అదే సమయంలో పార్థివ శివలింగ ప్రతిష్ఠ జరిగిన చోటున భయంకరమైన శబ్దంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. దానిలో నుండి మహేశ్వరుడు ఉద్భవించి ఒక్క హూంకారంతో ఆ దూషణాసురుణ్ణి అతని సేనలను సంహరించాడు. చావగా మిగిలిన వారు పారిపోయారు. శివ సాక్షాత్కారంతో దేవతలు పుష్పవర్షం కురిపించారు. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు వచ్చి మహాకాళేశ్వరుని పూజించారు. బ్రాహ్మణులు నమస్కరించారు. అప్పుడు శివుడు వరము కోరుకోమన్నాడు. దాంతో వారందరూ కలిసి, ఓ మహాకాళేశ్వర, నీవు ఈ స్థలమున జ్యోతిర్లింగంగా వెలసి భక్తుల అభీష్టాలను తీర్చుచు వారికి మోక్షమును ప్రసాదించుచుండుము అని కోరుకున్నారు. ఇట్లు పరమేశ్వరుడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగమై వెలసి భక్తుల కోరికలను తీరుస్తూ చిత్తశుద్ధిని ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ క్షేత్రంలో ఇంకా ఎన్నో శివాలయాలు, శక్తి ఆలయాలు, తీర్థములు, భైరవాలయాలు, రుద్రక్షేత్రాలు ఉన్నాయి. స్కాందపురాణ వచనమును బట్టి శ్మశానమూషరం క్షేత్రం పేటంతు వసమేవచ పంచైక్రత నలభ్యంతే మహాకాళావనాధృతే అంటే మహాశ్మశానం, ఊషరక్షేత్రం, శక్తిపీఠం, మహాకాననం, మహాకాళేశ్వరం అను ఈ 5ను దేవదుర్లభములని భావన. ఇచ్చట మరణించిన వారికి తిరిగి జన్మ ఉండదు. కావున ఇది ఊషర క్షేత్రమని, పాపాలను నశింపజేస్తుంది కావున క్షేత్రమని, మహాశ్మశానమని, మహాకాళవనమని, మోక్ష ప్రధానమైనదని ఉజ్జయిని పేరు పొందింది. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని ఓంకార్ ప్రాంతంలో ఉంది. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసం తం ఓంకారమీశం శివమేకమీడే. కావేరి నర్మదా నదులు సంగమించే ప్రాంతంలో మాంధాత మహారాజు నిర్మించిన పట్టణంలో ఉన్న సజ్జనులను తరింపజేయడానికై నివసించి ఉన్న ఓంకారనామధేయుడైన శివుణ్ణి కీర్తించుతున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ క్షేత్రంలో ప్రవహించే నర్మదా నది నర్మదా, కావేరి అను 2 పాయలుగా ప్రవహిస్తోంది. ఈ 2 పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని మాంధాతృపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు. కారణం ఏంటంటే ఒకప్పుడు సూర్యవంశపు రాజైన మాంధాత్ అనే రాజు ఈ పర్వతంపై చాలా సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అంచేత దీనికి మాంధాతృపురి అనే పేరు వచ్చింది. మాంధాత కట్టించిన శివాలయం, ఇతర ఆలయాలను ఆకాశం నుండి చూస్తే ఓంకార రూపంలో కనిపిస్తాయి. అందుచేత ఓంకారేశ్వరుడని, భక్తుల మలినములను తొలగిస్తుంది కనుక అమలేశ్వరుడని పేర్లు వచ్చాయి. ఈ క్షేత్రం వెనుక ఒక పురాణ గాథ ఉంది. అదేమిటంటే ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించడం కోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తూ వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. వింధ్య పర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి, నేను పర్వతరాజును, సర్వసంపన్నుడును, ఏ విషయంలోనూ లోపం లేదు అని గర్వంగా పలుకుతాడు. అప్పుడు నారదుడు అతని గర్వాన్ని అణచదలిచి, మేరుతో పోలిస్తే నీవెంతటివాడవు అని ఏసడిస్తాడు. అప్పుడు వింధ్యుడు బాధపడి ఓంకార క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక పార్థివలింగాన్ని నిర్మించి ఏకదీక్షతో శివునికై తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమంటాడు. ఈ తపస్సుతో అతని అహంకారం నశించింది. అప్పుడు అతడు, ఓ పరమేశ్వర, నా బుద్ధి ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండినట్లు వరమిచ్చి నీవు ఎల్లప్పుడూ నా శిరస్సుపై నిలిచి ఉండుము అని కోరుకుంటాడు. శివుడు తథాస్తు అంటాడు. దేవతలు శివుని స్తుతిస్తూ జ్యోతిర్మయ రూపంతో స్థిరంగా ఉండమని కోరతారు. పార్థివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అను 2 పేర్లతో అక్కడ ఆవిర్భవించాడు. ఈ 2 లింగాల రూపంతో ఉన్న శివుణ్ణి ఒకే జ్యోతిర్లింగంగా భావించాలి.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 5వ జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో పర్లి అనే చోట ఉంది. ఈ క్షేత్రం ఔరంగాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని మరో కాశీగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రం వెనుక ఉన్న పౌరాణిక గాథ ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులో నుంచి 14 కలశాలు ఉద్భవించాయి. వాటిలో ధన్వంతరి, అమృతం అనే కలశాలు ఉన్నాయి. వాటిని చూసిన దానవులు అమృతం కోసం ఎగపడతారు. దాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ఆ అమృతాన్ని, ధన్వంతరిని శివలింగంలో దాచిపెడతాడు. వాటి కోసం దానవులు శివలింగం దగ్గరికి చేరి తాకబోతే అందులో నుండి జ్వాలలు చెలరేగుతాయి. వాటికి భయపడిన రాక్షసులు దూరంగా పారిపోతారు. అప్పుడు దేవతలు అక్కడికి వచ్చి భక్తితో నమస్కరించి ఆ శివలింగాన్ని తాగుతారు. అలా చేయగానే ఆ భాండాలు పైకి చేరుకుంటాయి. నాటి నుండి జ్యోతిర్లింగాన్ని చేతితో తాకి పూజించే పద్ధతి నేటికీ అమలవుతూనే ఉంది. ఈ జ్యోతిర్లింగం నుండి అమృత ధన్వంతరి కలశాలు ఉద్భవించడం వల్ల అమృతేశ్వర్, ధన్వంతరి అని కూడా పిలుస్తారు. జాతి మత భేదాలు లేకుండా ఎవరైనా ఈ వైద్యనాథుని తాకి తరించవచ్చు. కోరి వచ్చిన భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చుతూ ఇష్టకామ్యాలను నెరవేర్చుతున్నాడు ఈ పర్లి వైద్యనాథుడు. ఈ వైద్యనాథుడు అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి యముని పట్టు నుండి విముక్తుని చేసినట్టు పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా సావిత్రి సత్యవంతుల కథనం కూడా ఇక్కడే జరిగిందని తెలుస్తోంది. ఇది హరి నివాసమే కాదు, హరికి కూడా నిలయమే. శివుని వేడుకలే కాదు, ఇక్కడ శ్రీకృష్ణుని వేడుకలు కూడా జరుగుతాయి. ఇక ద్వాదశ జ్యోతిర్లింగంలోని 6వ జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం నాసిక్ నుంచి పూనా వెళ్లే రహదారిలో నాసిక్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఉన్న ఈ భీమశంకరుడు అందమైన ప్రకృతి శోభల మధ్య అలరారుతూ ఉంటాడు. ఈ క్షేత్రం గురించి పురాణ గాథ ఒకటి ఉంది. అదేమిటంటే, పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. దానికి సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో కోరుకో భక్త అంటాడు. దానికి త్రిపురాసురుడు 3 లోకాల్ని తనకి వరంగా వసుకమంటాడు. భక్తుల కోరికలు కాదనని ఆ పరమశివుడు తథాస్తు అంటాడు. దాంతో అహంకారపూరితుడైన త్రిపురాసురుడు 3 లోకాల్ని ముప్పుతిప్పల పాలు చేస్తూ ఉంటాడు. అతని శక్తికి ముల్లోకాలు తట్టుకోలేకపోతాయి. దేవతల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోతుంది. దాంతో దేవతలంతా కలిసి ఆ దేవదేవుణ్ణి శరణు కోరతారు. త్రిపురాసుడి దురాగతానికి ఆగ్రహించిన ఆ పరమశివుడు అతనిపై యుద్ధానికి బయలుదేరతాడు. త్రిపురాసుడు కూడా తాను సైతం పరమేశ్వరునితో యుద్ధానికి తలపడతాడు. ఇద్దరి మధ్య కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంది. ఆఖరికి కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుని చేతిలో త్రిపురాసురుడు సంహరించబడతాడు. త్రిపురాసుర సంహారం అనంతరం కైలాసానికి తిరిగి వెళ్తూ అలసట తీర్చుకోవడానికి సహ్యాద్రి పర్వతం చేరుకుంటాడు పరమశివుడు. అక్కడ ఆయన శరీరం నుండి చెమట బిందువులు రాలి ఒక గుండంలోకి వెళ్ళి భీమనది రూపంగా జాలువారుతుంది. ఈ నది భీమనదిగా మారింది. అప్పుడు అక్కడికి చేరుకున్న ముల్లోకవాసులు, సకల దేవతలు ఆ పరమేశ్వరుణ్ణి అక్కడే కొలు ఉండమని ప్రార్థిస్తారు. భక్తుల అభీష్టాన్ని నెరవేర్చడానికి ఆ పరమేశ్వరుడు స్వయంభూవై జ్యోతిర్లింగ రూపధారుడై అక్కడే కొలువున్నాడు. ఇక ద్వాదశ జ్యోతిర్లింగంలోని 7వ జ్యోతిర్లింగం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ ఉన్న అపార సముద్ర జలరాశి రామేశ్వరుని అభిషేకించడానికే ఉన్నదని ప్రతీతి. రామేశ్వర మందిరంలో ఉన్న 10 అంతస్తుల గోపురం కట్టబడిన తీరు, శిల్ప సంపద అమోఘం, అద్వితీయం. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు అనిర్వచనీయమైన భావానికి లోనవుతారు. స్కాంద శివ పురాణాల్లో ఈ క్షేత్రం గురించి ఎన్నో కథలు చెప్పబడ్డాయి. రావణుడిచే అపహరించిన సీతాదేవిని అన్వేషిస్తూ శ్రీరాముడు బయలుదేరతాడు.
మార్గమధ్యంలో ఆంజనేయుడు కలిసి సీతాదేవి యొక్క జాడను తెలియచేస్తాడు. వెంటనే శ్రీరాముడు వానరసేనను సంఘటితపరిచి లంకపై దాటికి దక్షిణ సముద్రానికి చేరుకుంటాడు. అక్కడ శ్రీరాముడు పార్థివ శివలింగాన్ని నెలకొల్పి యుద్ధంలో విజయం కోసం మహేశ్వరుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనకు సంతుష్టుడైన మహేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి శ్రీరాముడు భక్తుల కోరికలు నెరవేర్చుతూ ఇక్కడే కొలువుండమని కోరుకుంటాడు. దానికి అంగీకరించిన పరమేశ్వరుడు స్వయంభువై జ్యోతిర్లింగ రూపుడై అక్కడే కొలువు తీరాడు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు అక్కడ ఉన్న 18 బావుల్లో స్నానం చేసి తడిబట్టలతోనే రామేశ్వరుని దర్శించుకుంటారు. ఈ రామేశ్వర క్షేత్రం గురించి స్కాంద పురాణం ఎంతగానో వర్ణించింది. రామేశ్వర స్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తుతో అనంతమైన శిల్పకళతో నిర్మింపబడింది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథం, బంగారు గోపురాలు చూడదగినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో ప్రదక్షిణ మండపం నిర్మింపబడింది. ప్రతి స్తంభము ఒకే రాతితో మలచబడింది. ఆలయ ప్రహారీ 4 దిక్కులా 4 ద్వారాలుంటాయి. ఈ దేవాలయం ద్రావిడ శిల్పశైలిలో 3 ప్రాకారాలతో నిర్మింపబడింది. మొదటి ప్రాకారంలో రామేశ్వర స్వామి గర్భాలయం, పక్కనే హనుమదీశ్వర ఆలయం ఉంది. రెండవ ప్రాకారంలో అమ్మవారి ఆలయం ఉంటుంది. మూడవ ప్రాకారంలో చిత్రమైన శిల్పాలతో కూడిన స్తంభాలతో నిర్మించిన అద్భుతమైన మండపం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ ప్రాకారంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం, నటరాజు, సేతు మాధవస్వామి, కోనేరు, వివిధ తీర్థాలు ఉన్నాయి. ఈ ఆలయానికి తూర్పున సముద్రము, పడమటి వైపున విశిష్టమైన గోపురాలు ఎన్నో ఉన్నాయి. వాల్మీకి రామాయణం కూడా ఈ రామేశ్వర క్షేత్రం, తీర్థాలు, ధనుష్కోటి, పర్వతాది విషయాలను కూర్చి వాటి మహత్యాల గురించి చాలా విపులంగా వివరించింది.
ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 8వ జ్యోతిర్లింగం నాగనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. యామ్యే సదంగి నగరేతి రమ్యే విభూషితాం వివిధైశ్చ భోగై సద్భుక్తి ముక్తి ప్రథమీ సమేకం శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే. దక్షిణ దిక్కున ఉన్న అతి రమ్యమైన నగరాలలో అనేక పడగలతో అలంకరింపబడిన శరీరము కలిగి మంచి భక్తి ముక్తులను ఇచ్చు నాగనాథుని శరణు పొందుతున్నాను అని అర్థం. ఈ క్షేత్రం వెనుక ఒక పురాణ గాథ ఉంది. దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని చేస్తూ దానికి ప్రముఖులందరినీ ఆహ్వానించి అల్లుడైన పరమేశ్వరుణ్ణి పిలవడం మానివేస్తాడు. తన భర్తకి జరిగిన అవమానానికి దుఃఖితురాలై పార్వతీదేవి అగ్నిగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. పార్వతీ వియోగాన్ని భరించలేక పరమశివుడు పిచ్చివాడై అడవులు పట్టుకు తిరుగుతూ అమరదత్ అనే విశాలమైన సరస్సు తీరం చేరుకుంటాడు. అక్కడ కూడా అనేక అవమానాలు ఎదురైన శంకరుడు తనకు తానుగా దహించుకుని భస్మంగా మారతాడు. కొంతకాలానికి పాండవులు అరణ్యవాసంలో భాగంగా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉంటారు. వారి వద్ద ఉన్న ఒక ఆవు రోజు ఆ సరస్సులో నీరు తాగుతూ అక్కడే క్షీరధారను ఆ సరస్సులో విడిచిపెడుతూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన భీమసేనుడు ఆశ్చర్యపడి ఈ విషయాన్ని తన అన్నగారైన ధర్మరాజుకు తెలియపరుస్తాడు. అప్పుడు ధర్మరాజు ఈ సరస్సులో ఎవరో మహనీయులున్నారు అని చెబుతాడు. తర్వాత పాండవులు సరస్సులో ఉన్న నీరంతా తోడటం మొదలు పెడతారు. సరస్సు మధ్యలో నీరు వేడిగా పొంగుతూ కనబడుతుంది. అప్పుడు భీముడు తన గదతో ఆ నీటిపై 3 సార్లు మోదుతాడు. వెంటనే ఆ నీరంతా రక్తంగా మారి పొంగుతూ పైకొస్తూ ఆఖరికి పరమశివుడు జ్యోతిర్లింగ రూపుడై ప్రత్యక్షమవుతాడు. పరమానంద భరితులైన పాండవులు ఆ నాగనాథుని ప్రతిష్ఠిస్తారు. ఇక్కడి అమ్మవారు నాగేశ్వరీ దేవి. ఈ పవిత్ర క్షేత్రం నేడు నాగనాథ్, నాగేశ్వరన్ పేర్లతో పిలువబడుతూ గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకకు సమీపంలో ఒక చిన్న దీవిలో ఉంది. బౌద్ధ శిల్పరీతిలో పునర్నిర్మితమైన ఈ ఆలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కనకేశ్వరీదేవి ఆలయం, శ్రీ నాగనాథ తీర్థం చూడదగినవి. గోపీ తలాబ్, ఇది నాగనాథ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత గోపికలను దొంగలు అపహరించిన స్థలం ఇదేనని అంటారు. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని 9వ జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది. సానందమానందవనే వసం తం ఆనంద కందం హతపాప బృందం వారణాసి నాథమానాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. అంటే ఆనందముతో కూడినవాడు, ఆనందవనమనే పేరుగల వారణాసీపురంలో నివసించేవాడు, ఆనందమునకు నిలయమైనవాడు, పాప సమూహాన్ని పోగొట్టేవాడు,
అనాథులైన జీవులకు నాథుడైన వాడు అయిన శ్రీ విశ్వనాథుని శరణు పొందుతున్నాను అని అర్థం. వరణ అని అనే గంగా నదీ పాయలు కలిసిన చోటున ఉన్న నగరం కావున దానికి వారణాసి అని పేరొచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు విశాలాక్షి. ఈమె అష్టాదశ శక్తుల్లో ఒక శక్తి కావున ఇది ఒక శక్తిపీఠం. ఈ పవిత్ర క్షేత్రం గురించి స్కాందపురాణం కాశీఖండంలో ఇలా చెప్పబడి ఉంది. విష్ణువు సృష్టిని సంకల్పించి చాలా సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అలసిన అతని శరీరం నుండి స్వేదం ధారాళంగా స్రవించి విశాలాకాశంలో ప్రవహించింది. ఆ విచిత్ర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో విష్ణువు తల ఊపాడు. అప్పుడు అతని చెవి నుండి మణులతో కూడిన కర్ణాభరణం జారిపడింది. అది పడిన ప్రదేశమే మణికర్ణిక తీర్థమయ్యింది. స్వేద జలధార అంతకంతకు అధికమై చివరకు కాశీనగరం మునిగిపోవడం మొదలయ్యింది. అప్పుడు ఈశ్వరుడు కాశీనగరాన్ని తన త్రిశూలంతో ఎత్తి ఉంచాడు. మహావిష్ణువు తన భార్య అయిన ప్రకృతితో అక్కడ నిద్రించాడు. అతని నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. అతడు శివాజ్ఞతో ఈ బ్రహ్మాండాన్ని 14 భువనాలను సకల చరాచర సృష్టిని చేశాడు. ఆ సందర్భంగా బ్రహ్మ విష్ణువు మొదలగు వారంతా పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతించారు. సంతుష్టుడైన పరమేశ్వరుడు వారందరి కోరికపై అక్కడ విశ్వేశ్వర జ్యోతిర్లింగమై వెలశాడు. ప్రళయకాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని తన త్రిశూలంపై నిలబెడతాడని, కాశ్యాంతు మరణాన్ముక్తి అను సూక్తి వలన ఇక్కడ మరణించిన వారు పునర్జన్మ లేకుండా మోక్షమును పొందుతారని పురాణాలు తెలియచేస్తున్నాయి.
ఇక ద్వాదశ జ్యోతిర్లింగంలోని 10వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఉంది. ఇది నాసిక్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహ్యాద్రి శీర్షే విమలేవసం తం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాసు నాశం ప్రయాతి త్రయంబకమీశమీడే. నిర్మలమైన సహ్య పర్వత శిఖరం మీద గోదావరి తీర ప్రదేశంలో నివసిస్తూ దర్శన మాత్రము చేతనే పాపములను పోగొట్టి త్రయంబకేశ్వరిని పొగుడుచున్నాను అని దీని అర్థం. ఇక్కడి అమ్మవారి పేరు త్రయంబకేశ్వరి. ఈ క్షేత్రం వెనక ఒక పురాణ గాథ ఉంది. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి తన భార్య అహలితో కలిసి సహ్యపర్వతంపై గల బ్రహ్మగిరిపై తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ దేశంలో భయంకరమైన కరువు పరిస్థితి ఏర్పడింది. దయార్థ హృదయుడైన గౌతముడు అది చూసి బాధపడి వర్షముల కొరకై వరుణదేవుని కూర్చి తపస్సు చేశాడు. వరుణదేవుడు ప్రత్యక్షమై, మహర్షి, ఈశ్వరాజ్ఞను నేను మీరలేను, వర్షమును కురిపించలేను, కానీ నీ తపస్సుకు మెచ్చిన నేను నువ్వు తవ్విన గోతిలో అక్షయముగా నీరునున్నట్లు వరమిచ్చుచున్నాను అని చెప్తాడు. అప్పుడు గౌతముడు మూరెడు లోతున ఒక కుండమును తవ్వుతాడు. అందులో నీరు ఎంతవాడినో తరగకుండా నిలిచి ఉంటుంది. ఆ నీటితో పంటలు పండిస్తూ తన దగ్గరకు చేరిన వారందరినీ కరువు బారిన పడకుండా కాపాడేవాడు. దేవతలు గౌతముని దయార్థ హృదయానికి మెచ్చుకుంటూ ఉంటుంటే తోటి మహర్షులు, బ్రాహ్మణ వర్గాలు అసూయతో సహించలేకపోయేవారు. గౌతముని ఎలాగైనా కించిపరచాలనుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ తమ తపస్సులను ధారపోసి ఒక ఆవును సృష్టించి గౌతముడు వేసిన పంట పొలములపైకి పంపించారు. గౌతముడు దర్భగట్టి పొలలతో ఆ ఆవును బయటకు తరుముతాడు. బ్రాహ్మణ వర్గంలో వారి ఆశయం మేరకు ఆ ఆవు చనిపోతుంది. దాంతో వారు గౌతమునకు గోహత్యా పాపం అంటిందని, దాన్ని నివారించుకున్నటకు గిరి ప్రదక్షిణలు చేయించు ఈశ్వరునికై తపస్సు చేసి ఆ ప్రాంతమును నది ప్రవహించేటట్టు చేయమని, అదే అందుకు ప్రాయశ్చిత్తమని చెప్తారు. వారి మోసమును గ్రహించని గౌతముడు పరమేశ్వరుడికై తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహర్షి, నిన్ను బ్రాహ్మణ వర్గంలో వారు తామసులై వంచారు. అది గ్రహించక నీవు తపస్సును కఠినంగా చేసి నన్ను తృప్తిపరిచావు. నీ అభీష్టం ప్రకారం నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలుస్తాను. దివ్యగంగ నదిగా ఇక్కడి నుండి ప్రవహిస్తుంది. నీ వలన దాని ఉత్పత్తి జరిగింది కాబట్టి ఇకపై గౌతమి అనే పేరుతో పిలువబడుతుంది. గోహత్యా పాప నివారణకని నీవు తపస్సు చేశావు కాబట్టి గోదావరి అనే పేరును కూడా పిలువబడుతుంది అని వరములిచ్చాడు. నాటి నుండి గౌతముడు తపస్సు చేసిన ప్రాంతమున వెలసిన ఆ శివునికి త్రయంబకేశ్వరుడని, అక్కడి నుండి ప్రారంభమైన నదికి గోదావరి, గౌతమి అను పేర్లు వచ్చాయి. ద్వాదశ జ్యోతిర్లింగంలోని 11వ జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కేదార్నాథ్లో ఉంది. ఇది చల్లని హిమప్రదేశంలో ఉండటం వల్ల ఆ కారణంగా ఈ ఆలయం మే నెల నుండి అక్టోబర్ నెల వరకు మాత్రమే తెరవబడి ఉంటుంది. అక్టోబర్ నెల చివరిలో మూసివేసిన ఆలయపు తలుపులు తిరిగి మే నెలలోనే తెరుస్తారు. అయితే అక్టోబర్ చివరిలో తలుపులు మూసివేసే సమయంలో ఆ కేదారనాథుని ముందు వెలిగించిన జ్యోతులు తిరిగి మే నెలలో తలుపులు తెరిచే వరకు ఆరిపోకుండా జ్వలిస్తూనే ఉంటాయి. ఇది జ్యోతి స్వరూపుడైన ఆ పరమేశ్వరుని అస్తిత్వ ప్రభావం మనకు తప్పదు కదా. ఇక్కడ అమ్మవారి పేరు కేదారగౌరి. ఈ క్షేత్రం గురించి పురాణాల్లో ఇలా చెప్పబడి ఉంది. శ్రీ మహావిష్ణువు అంశలుగా నరనారాయణులు ధర్మదేవతల కుమారులుగా జన్మించారు. వారు హిమాలయ పర్వతం మీదున్న అత్యంత శోభాయమానమైన కేదార శిఖరమున బదరికాశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. వారిద్దరూ లోక కళ్యాణార్థమై శివుని కూర్చి తపస్సు చేశారు. వారు వేకునే పుణ్యనది అయిన మందాకినిలో స్నానం చేసి పార్థివలింగమును నిర్మించుకుని పూజించేవారు. వారు మందాకిని నీటితోనూ పవిత్రమైన బెల్వ పత్రితోనూ వికసించిన తామర పూలతోనూ మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవారు. నరనారాయణుల భక్తికి ప్రసన్నమైన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారు, దేవా, మానవ కళ్యాణం అనే హేతువుగా శుభంకరముగా నీవెల్లప్పుడూ ఇక్కడే ఉండి నిన్ను దర్శించి పూజించి భక్తులకు అక్షయప్రాప్తి కలిగేటట్లు వరము నిమ్ము అని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను అనుసరించి పరమేశ్వరుడు అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ లింగమును దర్శించుట, పూజించుట వలన అభీష్టములు సిద్ధించుటయే కాక అచంచల శివభక్తి, మోక్షము లభిస్తాయి. కేదారేశ్వర భక్తులు
కేదార మార్గమున మరణించిన ముక్తులగుదరని పురాణాలు చెబుతున్నాయి. ఈ నరనారాయణుల తండ్రి ధర్ముడు అనే ధర్మమూర్తి, తల్లి దాక్షాయణి. ఈమె దక్ష ప్రజాపతి కూతురు. వీరు బదరికాశ్రమంలో శివుని గూర్చి తపస్సు చేస్తున్నప్పుడు వారి వల్ల తన ఇంద్రపదవి పోతుందేమోనని భయపడిన దేవేంద్రుడు వారి తపస్సును విగ్రహం చేయమని అప్సరసులను పంపాడు. నరనారాయణులు సత్వసంపన్నులగుడి చేత అప్సరసులను కోపింపగా వారి అజ్ఞానమును తెలుపుటకు నారాయణుడు తన తొడను చీల్చి అందుండి ఒక అప్సరసును సృష్టించాడు. ఆమెయే ఊర్వశి. అట్లా అతి నిగ్రహంగా నిష్టగా సాత్వికంగా తపస్సు చేశారు కావునని వారికి శివదర్శనం కలిగింది. కేదారేశ్వర జ్యోతిర్లింగం స్వయంభువుగా వెలసింది. ఇక ద్వాదశ జ్యోతిర్లింగంలోని 12వది మరియు ఆఖరిదైన గృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు దగ్గరలో ఉంది. ఇక్కడి అమ్మవారు గృష్ణేశ్వరి. ఇళాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్ల సంతతంత జగద్వరేణ్యం వందే మహోదతర స్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. అంటే రమ్యము విశాలమునైన ఇళాపురములో ప్రకాశిస్తున్నవాడు, జగద్వరేణ్యుడు, అతి ఉదారమైన స్వభావం కలవాడైన కృష్ణేశ్వరుని శరణు కోరుచున్నాను అని అర్థం. ఈ ఇలాపురం దగ్గరున్న దేవగిరి అనే దుర్గం దేవతల నిలయము అని ప్రసిద్ధి.